హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? రాణి కిచెన్ కోవైట్ ఛానల్లో ఈరోజు వీడియో ఏంటంటే స్విమ్మింగ్ పూల్. ఇవన్నీ గెస్ట్ హౌసేనండి. గెస్ట్ హౌస్ ఎదురుగా స్విమ్మింగ్ పూల్ అనమాట. ఈ స్విమ్మింగ్ పూల్లో కోవైట్ వాళ్ళందరూ స్నానం చేస్తూ ఉంటారనమాట చక్కగా. ఓకేనా? ఇప్పుడు వాళ్ళు పండుకునే టైం కాబట్టి నిశ్శబ్దంగా ఉన్నది, నాకు డిస్టర్బెన్స్ లేదు కాబట్టి నేను వచ్చి వీడియో షూట్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ చూసేయండి. స్విమ్మింగ్ పూల్ అందరికీ తెలిసిందే, చూసిందే. ఓకేనా? దయచేసి ఎవరు బ్యాడ్ కామెంట్లు పెట్టొద్దు. స్విమ్మింగ్ పూల్ మాకు తెలీదా, మాకు తెలియనట్టు నువ్వు పెట్టేవేంటి అని అనొద్దండి. తెలుసండి, తెలిసినయే పెడతాము, తెలియనియే ఇంకెక్కడి నుంచి తెచ్చి పెడతామండి. ఓకేనా? దయచేసి ఎవరు అనొద్దు మాకు తెలుసు, మా ఇంట్లో ఉన్నది స్విమ్మింగ్ పూల్, మా ఇంటి పక్కనే ఉన్నది అని దయచేసి ఎవరు అట్లా మాట్లాడొద్దు. ఓకేనండి? నేను ఆడపిల్లని, ఎక్కడికి వెళ్ళను. మా గెస్ట్ హౌస్ చుట్టూరు మా మేడం ఇంట్లో ఉన్నవే నేను వీడియో చూసి తీసి పెట్టగలుగుతాను తప్ప నేను అటు ఇటు వెళ్ళి తీసి పెట్టే అయితే నాకు లేవండి. నాకు తెలుసున్నాయే నేను వీడియో తీసి పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ గెస్ట్ హౌసేనండి. ఓకేనా? ఇవన్నీ కోవైట్ వాళ్ళ గెస్ట్ హౌస్. చూసారా? ఇవన్నీ చుట్టూరు గెస్ట్ హౌస్ అండి. చాలా 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 బాగున్నాయి కదా గెస్ట్ హౌస్. అయితే ఆ గెస్ట్ హౌస్ చుట్టూరు గెస్ట్ హౌస్ అయితే మధ్యలో ఇట్లా స్విమ్మింగ్ పూల్ అనమాట. ఇందులో చక్కగా స్నానాలు చేస్తూ ఉంటారు. చూసారా? చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. నాకు నచ్చింది, అందుకే నేను తీస్తున్నాను. మీరందరూ చూస్తారని మీరందరితో షేర్ చేసుకోవాలి. ఇక్కడ గెస్ట్ హౌస్లు మధ్యలో ఉన్న స్విమ్మింగ్ పూల్ మీకు తీసి చూపిస్తున్నానండి. బాగుందని అందరూ చూస్తారని. ఓకే ఫ్రెండ్స్, నచ్చిందా మరి? చూసేయండి. నీళ్ళు ఎప్పుడు అలా వెళ్తానే ఉంటాయి ఫ్రెండ్స్, వెళ్తానే ఉంటాయి. చూసేయండి ఫ్రెండ్స్. ఇది చూసారా ఫ్రెండ్స్? ఇక్కడ చిన్నపిల్లలు వచ్చి చక్కగా ఇందులో ఆటలాడుకుంటూ ఉంటారండి. కనిపిస్తుందా? దీంట్లో ఇలా దీని మీద జంపింగ్ చేస్తామంటే దీని మీద పిల్లలు చక్కగా ఎగురుతూ ఉంటారండి. చూసారా? చాలా బాగుంది. ఇక్కడ ఆడుకుంటూ ఉంటారు అన్నమాట బయట వాళ్ళ పిల్లలు. అక్కడ స్నానాలు చేసి వాళ్ళు స్నానాలు చేస్తారు. చూసారా? సింపుల్గా చిన్నగా ఉన్నది ప్లేస్ ఇక్కడ. ఈ ప్లేస్ ఇవన్నీ రోడ్లేనండి. చూసారా ఫ్రెండ్స్? ఇదనమాట. క్రోటన్స్ నన్నగా ఉంది. ఇది బేబీస్ ఆడుకునేదే. ఉన్నాయో ఉసూరుమంట పాపం నీళ్లు లేక ఆకలేసి చూడండి. అదొకటి బుజ్జి బుజ్జి పిల్లలు క్యూట్గా అందంగా ఉన్నాయి పాపం పిల్లలు. చూసారా? జాయింట్ 2 పిల్లలు. చూసారా? ఈ ప్లేస్లో అట్లా తిరుగుతున్నాయి 2 పిల్లలు. ఫ్రెండ్స్ చూసారా? గులాబీ చెట్టుకి గులాబీ పూలు ఎట్లా కాసినాయో. గెస్ట్ హౌస్ ఎదురుగుండా పువ్వుల మొక్క ఉంది. చూసారా? చాలా ఫ్లవర్స్ చాలా బాగా కాసినాయి కదా ఫ్రెండ్స్. చూసేయండి, చాలా బాగున్నాయి పువ్వులు, ఫ్లవర్స్ క్యూట్గా ఉన్నాయి. రెడ్ రోజెస్ కింద పిల్లి కూడా వెళ్తుంది. చూసేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంది ఫ్లవర్. అవన్నీ ఫ్లవర్సే. ఇక్కడ కూడా బాగా కాసినాయి ఫ్లవర్స్. హైబ్రిడ్ మొక్కలండి. చూసారా? ఒక్క చెట్టు ఇది ఒకటే, అట్లాగే 2, అట్లాగే 3, 4. చూసారా? చాలా మొగ్గలు ఎక్కువ కాసినాయండి. పువ్వులు చాలా బాగున్నాయి. అట్లాగే అది అక్కడ కూడా రోజు చెట్టే, రోజెస్. అందులో రోజా పువ్వు, ఇవిగో రోజా పువ్వు. అలాగే మల్లెంటు
మల్లె చూసారా, మల్లెపూల టైంలో మల్లెపూలు కాసేస్తుంది. అదిగో పెద్ద పెద్ద పువ్వులు కాస్తాయి. ఓకే, బంతి మొక్కలు, మల్లెంటు, ఇదొక మల్లెంటు, ఇదొక రోజా పువ్వు. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇవి కూడా రోజా పువ్వులు. ఇవన్నీ చాలా బాగున్నాయి కదా. గులాబీ మొక్కలు నాకైతే నచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. ఆడవాళ్ళం ఎక్కడైనా పూలంటే ఇష్టపడతాం కదా. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఓకే, మరి నచ్చిందా? నచ్చితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.